తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరో 2 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాసరెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు అరికపూడి గాంధీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కేసులో ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేంద్ర అఫిడవిట్లు దాఖలు చేయలేదు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరో 2 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాసరెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు అరికపూడి గాంధీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కేసులో ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేంద్ర అఫిడవిట్లను దాఖలు చేయలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెవెన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సెవెన్ చెప్పండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుదీర్ఘంగా విచారించినటువంటి సుప్రీంకోర్టు 3 నెలల్లోపు అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు, వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. ఆ తొలి విడతలో భాగంగా ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. రెండో విడతలో ప్రధానంగా మరో 4 ఎమ్మెల్యేల విచారణ జరుగుతుంది. అందులో భాగంగా పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావుతో పాటు అదేవిధంగా అరకపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి ఈ 4 ఎమ్మెల్యేల విచారణ రెండో విడతలో జరుగుతోంది. ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి ఈ 2 ఎమ్మెల్యేలను వీరిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్లు విచారణ జరపబోతున్నారు. తొలి రోజు 6, 7 తేదీల్లో ఈ 2 ఎమ్మెల్యేలను ఈ నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. రెండో దశలో భాగంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్లు విచారించబోతున్నారు. ఇక చివరి దశలో అటు పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేల లాయర్లు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి 4 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాని తర్వాత స్పీకర్ ఈ విషయాన్ని రిజర్వ్ లో పెడతారు. రిజర్వ్ లో పెట్టిన తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకే మరోసారి స్పీకర్ ముందుకు వెళ్లే అవకాశం కనపడుతుంది. ఇక 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పీకర్ ముందు విచారణకు హాజరైనప్పటికీ మరో 2 ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ 2 ఎమ్మెల్యేలు కూడా 10 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారారు. అయినప్పటికీ 2 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వలేదు, విచారణకు హాజరు కాలేదు. దీంతో స్పీకర్ వీరి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సుప్రీంకోర్టుకు సంబంధించి 3 నెలల్లో ఏదో ఒక సుప్రీంకోర్టుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ డైరెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్షన్ ఇచ్చిన తర్వాత స్పీకర్ నోటీసులు జారీ చేశారు, వివరణ తీసుకున్నారు, విచారణ చేశారు. స్పీకర్ విదేశీ పర్యటన ఉండటంతో మొదటి విడతలో భాగంగా 4 ఎమ్మెల్యేలను మాత్రమే విచారణ చేశారు. మిగిలిన 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి విదేశీ పర్యటన తిరిగి వచ్చిన తర్వాత విచారణ చేస్తానని తెలిపారు. ఈ లోపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు నవంబర్ 1తో ముగిసింది. ఆ తర్వాత అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తమకు మరో 2 నెలలు సమయం కావాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీంతో సుప్రీంకోర్టు గడువు మేరకు మరో 2 నెలల పాటు విచారణ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నివేదిక ఇవ్వబోతున్నారు. ఇక మరో 2 ఎమ్మెల్యేలు
దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. దీంతో వీరి విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టుకు నివేదిస్తారా, సుప్రీంకోర్టుకు నివేదించిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకే ముందుకు వెళ్తారన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే దానం నాగేందర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ బీఫారం పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ బీఫారం పై ఆయన పోటీ చేశారు కాబట్టి ఆయనపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆసక్తికరంగా మారింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో కలకత్తా హైకోర్టు ముకుల్ రాయ్ విషయంలో, ముకుల్ రాయ్ బీజేపీ నుంచి గెలిచారు. అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీజేపీ ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు కూడా అదే రకమైన తీర్పు ఇస్తుందని ఆశాభావాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యక్తం చేస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది, సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇస్తుందనే ఆశాభావం మాకు ఉంది. దేశంలో ఎక్కడైనా ఒకటే చట్టం ఉంటుంది కదా అనే అంశాన్ని కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద దేశంలో మొత్తం ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యేలపై 193 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో మహారాష్ట్ర మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు ఆయనపై అనర్హత వేటు పడింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు 3 నెలలు, నవంబర్ 1వ తేదీలోపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్, సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయం మేరకే ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందుకు వెళ్లే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అక్కడ ముకుల్ రాయ్ పై అనర్హత వేటు పడింది కాబట్టి ఇక్కడ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా అని అడగగా ఈ విషయం స్పీకర్ నిర్ణయంలో, కోర్టు నిర్ణయంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చే సమయంలో ఉప ఎన్నికలు వస్తాయి, వాటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఓవరాల్ గా ఆ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. తొలి దశలో ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ ముగిసింది, వారి తీర్పును రిజర్వ్ చేశారు. రెండో దశలో భాగంగా 4 ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ చేశారు. ఆ తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్లు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఆ తర్వాత అటు పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేల లాయర్లు, ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీంతో ఈ రెండో విడతలో భాగంగా 4 ఎమ్మెల్యేల విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ చివరి వరకు సుప్రీం కోర్టును స్పీకర్ గడువు అడిగిన ఆ సమయంలోపు 2 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందుకు హాజరై విచారణకు హాజరవుతారా, విచారణకు హాజరు కాకపోతే సుప్రీంకోర్టుకు స్పీకర్ ఏం నివేదిక ఇస్తారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఓవరాల్ గా అయితే తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ విచారణ అయితే కొనసాగుతోంది. స్పీకర్ సుప్రీంకోర్టుకి ఇచ్చేటువంటి నివేదిక, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పే ఫైనల్ గా ఆసక్తికరంగా మారబోతోందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.